వెల్కమ్ టు మై ఛానల్ చిరంజీవి సార్ పాడేరు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఆవుల కాపుకని కొండపైకి ఆవుల్ని తీసుకొచ్చేసాం. ఆవులు మేకలు రెండు ఉన్నాయి కాబట్టి కింద గ్రౌండ్కి అయితే ఆవులు మేకలు చాలా ఇబ్బంది పెడుతుందని మేమైతే సరదాగా ఉంటుందని ఇలా కొండలకి తీసుకొస్తాం ఫ్రెండ్స్, వారానికి ఒకసారి కాబట్టి. చూడండి ఒకసారి మా ఊరు లొకేషన్ చూడండి. పొలాలు అయితే దున్నుతున్నారు, స్టార్ట్ అయిపోయింది. వీడియోని అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. చూడండి ఫ్రెండ్స్, మేకలు అయితే పైన పువ్వుల్ని ఎలా తింటున్నదో చూడండి. ఈ మేక అయితే నేను అసలు ఏటి తినాలరా అని ఆలోచిస్తున్నట్టుగా ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, ఈ మేకను చూస్తుంటే నవ్వు వస్తుంది నాకు. గాలి అనేది బీభత్సంగా వస్తుందండి, కొండపైకి ఉన్నాం కాబట్టి. చూడండి, మా ఊరు క్రికెట్ గ్రౌండ్ అండి. అక్కడ క్రికెట్ వాలీబాల్ రెండు ఒకే టైంలో ఆడేసుకోవచ్చండి. అంత పెద్ద గ్రౌండ్ మాది, చాలా పెద్ద గ్రౌండ్ అండి మా లోకల్లోనే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుండి చూస్తుంటే చాలా ఊర్లు, మా ఊరు నుంచి ఒక 5 కిలోమీటర్స్ కూడా కనబడిపోతుంది. అంత పెద్ద కొండ అండి. లొకేషన్ అయితే చాలా 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 బాగుంది. ఎందుకంటే వర్షాలు పడి ఇప్పుడు ఎండ కాస్తుంది కాబట్టి మొత్తం చుట్టుపక్కల మొత్తం పచ్చగానే కనిపిస్తుంది. అలాగే పక్షుల శబ్దాలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే గాలి కూడా చూడండి, బయ్యన చాలా ఎక్కువగా వీస్తున్నది. నేను మా బామ్మర్ది అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడే ఉంది మా ఇల్లు. చాలా లోపల వీధండి మాది. ఈ పక్షి పేరేటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం ఈ పక్షి గురించి మనం షార్ట్ వీడియో 2, 3 తీసినట్టున్నామండి. ఒకవేళ గుర్తుంటే కామెంట్ చేయండి ఈ పక్షి పేరేంటో. రెండు పక్షులు ఉన్నాయండి, మనం కూడా ఇలాంటివి కట్టి వదిలేసాము. నాకు తెలిసి ఆ పక్షికి సంబంధించిన గుడ్లు ఆ చుట్టుపక్కల ఎక్కడో ఉందేమో. ఎందుకంటే సర్వసాధారణంగా ఈ పక్షి వేటిని అంతలా చేయదు. చూడండి, దగ్గరే అరుచుకుంటూ వెళ్తుంది. కొండలో ఆవుల్ని తీసుకురావడం వలన అనేక రకమైన గడ్డి అనేది ఆవులు తింటుంది కాబట్టి మేమైతే కొండకు ఎక్కువ శాతం తీసుకొస్తామండి. ఫ్రెండ్స్, ఇది డైలీగా ఖాయము, వారానికి ఒకసారి వస్తుందండి మాకైతే. మీరు కూడా ఆవుల్ని కాసేవారైతే కామెంట్ చేయండి ఎన్ని రోజులు కాసేవారు. చూడండి ఫ్రెండ్స్, మా బామ్మర్ది అయితే వెళుతున్నాడు ఏటో దొరికిందనేసి. ఏటా అని చూస్తే ఈత పళ్ళు కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి త్వరలో మనం ఈత పళ్ళ వీడియోని కూడా తీస్తామండి. అది కూడా చూడాలంటే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూపించి ఒకసారి పళ్ళని చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది అడవి ఈత పళ్ళు. ఫ్రెండ్స్, మనం అడవి ఈత పళ్ళు ఏరుతుంటే ఆవులు అనేది చాలా ముందుకు వెళ్ళిపోయింది. అలాగే రోడ్ పైన లొకేషన్ చూపించాను కదా, అలాగే ఇప్పుడు ఇటు సైడ్ లొకేషన్ ఒకసారి చూడండి. ఇటు సైడ్ వ్యూ కూడా చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఆ పైన
తర్వాత తీసుకెళ్దాం ఆవుల్ని. చూడండి ఇటు సైడ్ వ్యూ చాలా చాలా బాగుంది. చూడండి అది మొత్తం అడవే, మీరు చూస్తున్నదంతా అడవే. అక్కడ ఒక ఊరు ఉందండి అడవి దగ్గరే. చూడండి ఫ్రెండ్స్, ఇటు సైడ్ వ్యూ కూడా ఎలా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇది రోడ్ సైడ్ వ్యూ కాదండి, దాని ఆపోజిట్ వ్యూ. అయినా సరే చాలా చాలా బాగుంది. చూడండి, కొండకి తీసుకొస్తే మనకు జరిగే ప్రయోజనాలు ఏంటంటే, మనం వీటిని ఈ ఆవుల్ని మేకల్ని ఎటు సైడ్ వెళ్ళాలో మనం దారి చూపిస్తే చాలు, అటు సైడ్ తోల వదిలేస్తే చాలండి, అదే తినుకుంటూ వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మా బామరిది అయితే ఎటు తీసుకొచ్చున్నాడు. తీయదుంపల వీటిని మా అమ్మగారు అయితే ఉడకవేసి తీసుకెళ్ళండి, కొండపైకి వెళ్తారు కాబట్టి ఆకలిస్తుంది అనేసి ఇచ్చారు. బట్టి మా బామరిది అయితే తీసుకొచ్చున్నాడు. చూద్దాం ఎలా ఉందో దుంపలు. వీడైతే తినేస్తున్నాడు. మరి ఫ్రెండ్స్, నేను కూడా ఒక దుంపని అయితే తీసుకుని తిందామని తీసుకున్నాను. ఎలా ఉందో తిన్న తర్వాత నేను చెప్తానండి. ఫ్రెండ్స్, దుంప అయితే బాగుంది, బాగా ఉడికింది. చూడండి మా బామర్ది అయితే ఇలా తింటున్నాడు. దుంప అయితే చాలా బాగా ఉడికిందండి. ఇది పొడి పొడిగా ఉంటుంది కాబట్టి మింగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే దుంప తిన్న తర్వాత ఒక 5 minutes తర్వాత మనం వాటర్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే దుంప తిన్న తర్వాత గొంతుక మొత్తం పొడి అయిపోతుంది కాబట్టి వాటర్ కూడా మనం తీసుకొచ్చాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆవులు అయితే కిందకుంది. చూడండి, ఆవులు ఒక పక్క. ఇప్పుడు మేకలని చూపిస్తాను. ఇదిగోండి, మేకలు అనేది పైన వచ్చింది, మా వెనకాల వచ్చేసి ఉంది. మేము ఏటో తినేస్తున్నామని దానికి ఇవ్వకుండా. ఓకే ఫ్రెండ్స్, టైం అయిపోయింది కాబట్టి మేము ఆవులు అనేది దింపేస్తున్నాము. ఫ్రెండ్స్, పూర్తి వరకు చూసినందుకు థ్యాంక్స్. వీడియో నచ్చినట్లయితే ఇంకోసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.